జరుగుతా పడదు 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 జాగ్రత్త కుర్చీ లేచింది. హలో మా నమస్తే. మస్తు రోజుల తర్వాత గీయాల మనం రవ్వులకు వచ్చినాం. ఈ లొకేషన్ గిరిపురం అనే విలేజ్ లా. ఈడ రవ్వలు ఎవ్వలు పడితే అల్లే పట్టుకుంటారు. ఇగో ఈ నీళ్ళ చుట్టూ మొత్తం గుట్టలే ఉంటాయి. మనం ఈ నీళ్ళకి వెళ్ళి మధ్యలోకి పోవాలి. మధ్యలో నీళ్ళు హైలాండ్ ఉన్నట్టే ఉంటది. దగ్గర సంవత్సరం అవుతుంది మా ఇక్కడ ఇంత ముందు కొర్రమేళ్ళు కూడా పట్టినాం. ఇప్పుడు రెండోసారి రవ్వులకు వచ్చినాం. అసలు ఈ లొకేషన్ ఎట్లా కనిపెట్టిరో ఇంకతో. అయినా బెల్లం ఉన్న కన్నా శివలు ఉంటాయి కదా మా. అట్లనే చేపలున్న దగ్గర వాసన పట్టుకుంటా మనం ఉంటాం. కడుకోతామా జబులు వేసుకున్నాం. ఒక్కసారి మెల్లగా దిగు. ఓకే తాడు పట్టుకొని దిగు. నీ కాలు మీద తాడు మీద. ఇక్కడనైతే ఘోరంగా జారుతుంది. నీ తల్లి పడ్డామంటే ముందడ మోకాన పడతామా. మామూలు గుంజుకపోయావు లోపలికి. మనం ఈ రవ్వులను పట్టడానికి పిండి ఇంటికనే కలుపుకున్నాం. మనకు లేట్ అస్సలు వద్దు. గాలానికి పిండి పెట్టేసుడే. మనం ఎప్పుడు వాడినా 7 నెంబర్ గాలం వాడతాం. గాలం మాత్రం అబుగార్షియా 9 ఫీట్ రాడ్ మాత్రం కంపిందే. జర తెలియకలేదేమో. స్పిన్నింగ్ మిషన్ సీజర్ కంపింది. గది కూడా తెలియకల్లా కంపిందే. మీకు ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తా, కాల్ చేసి కూడా కనుకోవచ్చు. ఇక సరే కానీ మా బావ ఎట్లా చేపలు పడతాడు ఏంది కదా అని మొత్తం చూపిస్తా చూడరేమో. ఫస్ట్ అయితే పిండి పెట్టి గాలం ఇటాట వేసిండు. చేపలు మన దగ్గరకు వచ్చేటట్టు అనిపిస్తలేనట్టుంది. మన దగ్గరికి రానప్పుడు మనమే వాటి దగ్గరికి పోవాలి. నాకు తెలిసి అందుకే కావచ్చు మా బావ ఇంకా కొంచెం ముందుకు పోతుండు వాటి దగ్గరికే. నాకు తెలిసి చేప నోటనే ఎత్తట్టుండు డైరెక్ట్ చూసి. తక్కువ లోతు లేదు మా, ఇంకా ముందుకు పోతుంటే లోతున్నది. అటు ఇటు చేసి మొత్తం మెడల వరకు ఉన్నది. కానీ నీళ్ళ లోపలికి పోయిండు. ఒక స్టూల్ కావాలని కోరిండు. స్పాట్ లో మన మామ కూడా ఒక స్టూల్ తెచ్చిండు. ఇది హైలైట్ మా, నీళ్ళ లోపల స్టూల్ వేసుకొని చేపలు పట్టుడు. ఈ స్టూల్ మునుగుతుందేమో అనుకుంటే మొత్తం తేలుకుంటే ఈత కొడుతుంది మా. అసలు చేపలు పట్టుడేమో కానీ దీని మీద నిలబడి పొరులతోడేమో అనిపిస్తుంది. సర్లే అసలు గా స్టూల్ ఎందుకు తెచ్చినాం అంటే మా బావ నిలబడ్డ దగ్గర కాళ్ళు అందుతలేవంట. నెక్స్ట్ ఏంటంటే మా బావ ముందటనే చేపలు బాగా బొరుతున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో గడ్డ మీద నిలబడి గాలం వేసినాం. కానీ చేపలు మాత్రం కొద్దిగా దూరంగా బొరులుకుంటా తొడ కొడుతున్నాయి. ఇక తొడ ఎట్లా కొడుతుందో గాలం వేసిన తర్వాత చూద్దాం మా. వద్దులే అట్లనే పక్క. ఇక మామ ఎప్పుడైనా సరే చేపలు పట్టేటప్పుడు ఆగం తిరగొద్దు. మనం గాలం వేసినా ఒకవేళ నీళ్ళలోకి దిగినా కూడా మనం తిరుగుతున్నట్టు చేపకు కూడా అర్థం కావద్దు. మనం ఏ పని చేసినా సప్పుడు చేయకుండా చేయాలి. గట్ల కాకుండా ఆగం బొరినాం అనుకో, వీడెవడ మాకంటే ఎక్కువ బొరుతున్నాని జాడపత్త లేకుండా పోతాయి మామ. పోయింది. తగిలిందానే? తగిలింది. కుర్చీ తిరగబడుతుందా మామ? కొత్తలోకి చెప్తున్నా, సింగిల్ ఉక్కు పిండి ఎట్లా పెట్టాలి తెలుసుగా. ఒక గొర్రె గొత్తిక లెక్క. కరెక్ట్ గా చెప్పాలంటే మిలిమేకర్ ఉన్నట్టు ఉండాలి మామ. కరెక్ట్ గా బరాబర్. ఇంకా మంచిగా చెప్పాలంటే మనం ఆడుకునే గోలీ టైపు. పడదు జాగ్రత్త. పోమా మామా. చికెన్ కావాలి. చికెన్ కాదు కానీ జస్ట్ బాగా పట్టుకో. కుర్చీ లేచింది. చికెన్ గుడి ఒక మంచి సపోర్ట్ ఉండాలి. చికెన్ గుడి అందుకే నేను లోపల ఉంటా. కింది గుంజి మూడేసుకో. కిందికి చేప గుంజుకపోతుంది అసలే. కట్ చేయాలి. బాబా ఒకసారి జరగన్నాను. జరుగుతా వద్దుమా
జాగ్రత్త ఎంతసేపు దొంగది జాగ్రత్త పెట్టు ఫస్ట్ చికెన్ లోపల ఏరి చిన్న లోపల ఏరి బచ్చగా రాగల ఆడి ఎగురుతుంది 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 రా కొంచెం లోపల వేసి రా బయటనే ఉంది అది మా వైర్లు కూడా ఇస్తాడు ఇక పడక పడేసరికి ఎంత గట్టిగా మూతిరేమో మూతిదండి మళ్ళీ ఏడా మిస్ అవుతుందని మారే ఆ గాలం మొండిగా ఉంది. ఏ కాలం అది ఓహో అది కూడా మంచిదేగా. మామ మనకు ఒక 3 చేపలు ఫస్ట్ మిస్ అయిపోయినాయి. ఎందుకంటే గాలం జర మొండిగా అయింది, అందుకే జర జాడిచి చూసిపోయినాయి. ఇక గాలం గీలం మొత్తం చేంజ్ చేసి చేపలు పడుతున్నాయనే టైంలో వర్షం మోపోయింది. అసలు వర్షం తగ్గుతుందేమని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. పొట్టు బాతుంది. మనం వర్షం మొత్తం తగ్గినాక మళ్ళొద్దామని బయటకు వెళ్తున్నాం. మామ ఇక చేపల మోసు మీద ఇక్కడ నుండి చేపలు పట్టుకుంటా కూర్చున్నాం అనుకో, ఈ వర్షం నీళ్ళకి మొత్తం నిండిపోతుంది. మనం బయటికి కూడా వెళ్ళలేము. ఎవరికన్నా ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ ఉండదు. మామ తర్వాత మళ్ళీ చేపలు పట్టొచ్చు, కానీ ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పోవాలి. మేము వర్షం తగ్గినాక చేపలకు మల్లూరుకి వచ్చినాం. అసలు వర్షం కొట్టిందేదో గట్టిగా కొడతలేదు మా కంటిన్యూగా. సరే కానీ మా బావ నడువులు పోతట్టే ఉన్నాయి వంగుకుంటూ ఆడికి పోయేసరికి. నిలబడొచ్చాడా మనం 2 రోజులు ఈ ప్లేస్కి వచ్చి ఫస్ట్ తేడా చేసుకుంటాం. షుప్పులు వేసుకొని ఇంకా పిండిని తీమా గురా మిసులుతా ఒకసారి చూడు, ఒకసారి నువ్వు పెట్టి ఇగో ఇటు వస్తుంది ఆడుతుంది గట్ అయితే ఏం లేదు. చెయ్యి బజరంగ బలి పక్కా కొడుతుంది చూడు 10 నిమిషాల చెప్తున్నా. ఇంతసేపు గాలం ఏముందుకే కొట్టాలి. ఇంతసేపు నేను వేసిన కదా, కొట్టిందా? కొట్టింది 2 సార్లు కొట్టింది, కానీ నాకు అది కొట్టింది రాదు. కంటిన్యూ ఓర్ నాయన మొత్తం బుడగలే వస్తున్నాయి. చేపలు కిందేమో చేస్తానేమో. అసలు మనం వచ్చిన సంగతి తెలియనట్టుంది. కింద మంచిగా ఎగురుతున్నాయి. మీరు ఎప్పుడైనా చూసిరే లేదో, గట్ల బుడగలెత్తే మొత్తం కింద రవ్వులు తిరుగుతున్నట్టే లెక్క. 10, 8, 50 మళ్ళీ వాడకమే కార్లు కూడా అన్నీ కార్లే అప్పుడు మామ మనం ఏ ప్లేస్ పోయినా ఫస్ట్ తౌడేసి పిలవాలి, లేకపోతే అవి అస్సలు రావు. ఇక ఉన్న మాట చెప్తున్నా, ఎట్లా అంటే ఎలక్షన్ల టైంలో జనాలకు డబ్బులు పంచినట్టు. డబ్బులు ఇస్తేనే ఆశకు ఓట్లు ఎత్తారు. ఇక్కడ కూడా అట్లనే ఫాలో కావాలి మామ. ఫస్ట్ తౌడు చల్లి పిలుచుకోవాలి. ఇది మామ ఫస్ట్ తౌడు గుప్పాలే. గా వాసనకు దగ్గరకు వస్తాయి. మనం గాలానికి పెట్టిన పిండిని తింటాయి. గప్పుడు దౌడలు బల కొట్టాలి. గంతే. మనం కూడా ఇప్పుడు గదే ఫాలో అవుతున్నాం. చూడరేమో. మీకు కూడా కొత్తగా చేపలు పట్టాలంటే ఈ పంజేరి పక్క చేపలు పడతాయి. ఒకవేళ చేపలు పడలేదనుకో రేపు మళ్ళా పోరి పడతాయి. మనం ట్రై చేస్తే ఏదైనా పడుతుంది మామ. ఒక చేప వారానికి పడుతుంది, ఇంకొక చేప నెలకు పడవచ్చు. అదే ఇంకొక చేప అయితే సంవత్సరానికి పడవచ్చు. పడుడు మాత్రం పక్కా మామ. పైన కింద తీరాకుండా నూది అమ్మ ఇంతసేపటికి పడ్డాయి. కొట్టింది ఆటోమేటిక్ అసలు ఎట్టా మూసి చూసినా ఏదో ఒకటి సంపూర్ పంజా నొక్కింది. ఎవరు సబ్స్క్రైబ్ వెళ్ళారా లేకపోతే బాబా ఇది అదేనే బాబా ఇది మస్తు కొట్టింది. తేనా దీన్ని అది ఉంది ముందే కట్టి కొడదాం. పెట్టి కొడదాం.
అది అది గట్టికి పడుతుంది. అట్లా పోతుంది. పెద్ద సిమిల్ కాబట్టి వచ్చిందా వచ్చింది ఇప్పుడే వచ్చుకుంది. స్టిక్ వద్దురా ఏం కదా ఏం కదా జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. ఫస్ట్ లోపలికి కాదా మీరే లేవాలి అసలు. అదేనా పెద్దది అరే ఇది చిక్కుపడ్డది. ఆవుతలేదు గోడ మురుకుతుంది మామూలు ఆవుతలేదు. తేడా కూర్చుకుందా అమ్మ తేడా కూర్చుకుంది తేడా కూర్చుకుందా తేడా కూర్చుకుంది. అల్లే బాగా ఇగో గాలంది కాదండి కొంచెం కింది కింది గాలం కింది కొంచెం ఇదా రైట్ లోపలే ఇది మూడు ఉంటుంది. కర్ర కర్ర గుంకు అది సిక్కుపడ్డది నువ్వు గాలాన్ని దాన్ని తీసుకుని పక్క పెట్టేసి ఇది చికెన్ తిత్తనవి మావా. అది ఆడుతుంది అది నిరికిందని చెప్పి తీయలే నేను. చిన్న తీయాలి మరి తప్పదు. అసలు బెండ్ ముంచింది. అసలు ఎట్ట ముంచింది తెలుసా? బెండ్ వేసుకొని పోతాను ఇప్పుడు కూర్చుంది అసలు నేను గంటగానే కొట్టింది అనుకున్నా. గుంజుకొని వెళ్ళిపోతుంది. అది ఎట్లా గుంజుకొని పోతూనే ఉంది అది. ఇప్పుడు ఒక గాలని బాణంతో ఈ గాలని నువ్వు లేపుతూనే ఉండాలి. సరే ఎందుకంటే ఇది వచ్చి అలా చిక్కుపడుతుంది కదా. అలా చిక్కింది ఆల్రెడీ అని చెప్పి పని చేస్తావా? లోపలికి లోపలికి లేచేస్తామంటే లేచేటట్లేదు. ఆ దెబ్బ సరిపడ వల్లే అది పైన పైన వచ్చుకున్నట్టుంది. రక్తం మంచిగా కింద తట్టింది అనుకున్నాను. ఇంకా అది మిస్ అయినా ఎర్ర సముద్రం పడంగా ఇదేంతో కడకి క్రేజీ ఉంటుంది. వేరే ఉంటుంది. మామ మనకు చేపలు మంచిగా పడుతున్నాయి అనే టైంలో ఇంకొక అన్నం మోపాయిండు. మేము గాలా తీసే దగ్గరనే చుట్టూ ఒలగట్టిండు. తెప్ప మీద కూర్చొని మంచిగా బ్లీచింగ్ పౌడర్ పట్టుకొచ్చిండు. మొత్తం ఆల్రెడీ పిరికిట్లా పట్టుకొని చల్తానే ఉన్నాడు. ఇక గడ్డ మీద కూర్చొని ఇంకొక అన్నం ముద్దలు లోపలికి గుప్పుతున్నాడు. మొత్తం పొగలాగా ఎట్లొస్తుందో చూడరు. అసలు వీళ్ళు ఎప్పటి నుంచో ఓడలు పెడుతురంట కానీ చేపలు పడతలేవు. అందుకే బ్లీచింగ్ పౌడర్ పట్టుకొచ్చి మొత్తం నీళ్ళలో వదులుతున్నాడు. మామ నాకు కూడా తెలియదు కానీ చేపకాండ్లు మొత్తం మండి ఎటు పడితే అటే ఉరుకుతాయట. ఇక వీళ్ళు మొత్తం ఒడలు పెడతారు కాబట్టి వాటి ఒడలు పడ్డాయి. గిట్లా మామ నిజంగా చెప్పాలంటే గిట్లా పడుతుంటే పానం దస్సు అంటది. గాలాలతో కాకుండా అందరు కలిసి గాలాలతో చేపలు పడుతుంటే ఏమనిపించదు కానీ ఇట్లా ఓడలతో బ్లీచింగ్ పౌడర్ చల్లితే పానం ఆగమాగం అవుతుంది. మా ఇక నిజంగా చెప్పాలంటే చేపలన్నీ అయిపోతాయి ఏమనిపిస్తుంది. గాలాలతో ఎక్కడ చేపలు పడదామన్నా వెనకమటి అయితే కరెంటు లేకపోతే బ్లీచింగ్ పౌడర్లు బాంబులు ఇవన్నీ దాపరం అయినాయి. మీరే పట్టుకొని మా వెళ్ళిపోతాం మేము. ఇక పోతే సముద్రానికే పోవాలా. కరెంట్లు ఏం బెటర్ గా అక్కడ సముద్రంలో కూడా పెడతారా మా కరెంట్లు. ఇక సరే కానీ మనం మస్తు సేపటి నుంచి చూస్తుంటే ఒక్క చేప కూడా పడతలేదు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లేసరికి పొద్దునట్టం వర్షం వచ్చి ఆగమాగం చేసింది. ఇప్పుడు మంచిగా పడదాం అంటే మన వాళ్ళు వచ్చిర్రు. ఇక సరే కానీ ఇప్పుడైతే మనకు ఒక 3 పడ్డాయి. పొద్దునట్టు ఒక్కటి పడేసరికి అది ఇంటికన్నా వేసినాం ఎదురు
ఇరుసుతుంది. మొత్తం మన దగ్గర 4 రవ్వు చేపలు ఉన్నాయి. మేము 6 ఉన్నాం. పొత్తు కుదిరేటట్టు లేదు కానీ ముక్కలు చేసి పంచుకుంటాం మామ, పంచాది లేకుండా. చలో రైట్, మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా మామ. ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.